Today we continue our study in all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈ రోజు కొనసాగిద్దాం. And we've been looking through the Gospels. It's very important to know what Jesus taught. మనము సువార్తల్లో చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారు ఏమి బోధించారో ఇక్కడ చూడటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. Because that's what he commanded us to do from his example and from his teaching. ఎందుకంటే ఆయన మాదిరిని బట్టి ఆయన యొక్క బోధనను బట్టి ఈ విధంగా చేయమని మనకు ఆయన బోధించారు. And then to teach others what we have done ourselves first. మొట్టమొదటిగా మనం ఏదైతే చేశామో దాన్ని ఇతరులకు కూడా బోధించమని ఆయన చెప్పారు. So we were looking at Matthew 11 verse 29 and 30 in our last study about the rest that we can have in our life. మన గత అధ్యయనంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు చూస్తూ ఉన్నాము. మన జీవితాల్లో మనము కలిగి ఉండదగిన విశ్రాంతి గురించి చూస్తూ వచ్చాం. It's a great word that we need for the time in which we live. మనము జీవిస్తున్న ఈ రోజుల్లో అది ఎంతో గొప్ప మాట. We're living in a time of tremendous turmoil in the world. ఎంతో ఆందోళనకరమైన పరిస్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. The things that are happening in the world can bring a lot of fear into our hearts. ఈ లోకంలో జరిగే అనేక విషయాలు మన హృదయంలోనికి భయాన్ని తీసుకొని రాగలవు. Jesus described it like this. In Luke chapter 21, he said there will be a lot of perplexity on earth. Luke 21 verse 25. లూకాసు వార్త 21వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే చివరి దినాల్లో ఎంత కలవరం ఉంటుందని ప్రభు చెప్పారు ఈ భూమి మీద. And men, verse 26, Luke 21:26, fainting from fear in the expectation of the things which are coming upon the world. లూకాసు వార్త 21వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే ఆకాశమందుల శక్తులు కదిలింపబడిన గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. What a prophetic word of the times in which we live. ఇప్పుడు మనం జీవిస్తున్న దినాలకు సంబంధించి ఎంత ప్రవచనాత్మకమైన మాట కదా ఇది. The expectation of what is going to happen in the world, a depression, financial recession. ఈ లోకంలోనికి రాబోయే విషయాల గురించి అంటే ఆర్థిక మాంద్యము, ఆర్థిక సంబంధమైన తగ్గుదల And calamity, and people are in perplexity, and people are in fear. ప్రజలు కలవరపడతారు, ప్రజలు భయపడతారు. In such a time, what is the word we need? అలాంటి సమయంలో మనకు అవసరమైన మాట ఏంటి? The Lord says, "Come to me, I will give you rest. ప్రభు ఏం చెప్తున్నారంటే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. Take my yoke upon you and learn from me, and you will find rest for your souls." నా కాడి మీ మీద ఎత్తుకొనుడి, నా యొద్ద నుండి నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. And he goes on to say, my yoke is not heavy like the yoke under the law. ఆయన ఏం చెప్తున్నారంటే నా కాడి బరువైనది కాదు, ధర్మశాస్త్రం కింద ఉన్న కాడి వంటిది కాదు. My yoke is easy, my burden is light. నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది. It's one of the great things we have to demonstrate by our life. The Apostle John lived up to the age of 95 or beyond that. But around that age he wrote the first letter of John. మన జీవితాల్లో వీటిని చూపించాలి. అపోస్తలుడైన యోహాను మనం చూసినట్లయితే ఆయన 95 సంవత్సరాలు జీవించాడు. ఆయన ఒక పత్రిక రాశాడు. And one of the things he says in that first letter, which is, remember, a 95-year-old man was probably filled with the Spirit on the day of Pentecost when he was 30 years old. And now, after 65 years of a Spirit-filled life and of obeying God for so many years, he says, యోహాను రాసిన మొదటి పత్రిక మనం చూసినట్లయితే ఆయనకు 95 సంవత్సరాలు ఉన్నాయి. బహుశా ఆయన పెంతెకోస్తు దినాన ఆత్మతో నింపబడినప్పుడు 30 సంవత్సరాలు ఉండొచ్చు. 65 సంవత్సరాలు ఆత్మతో నింపబడిన జీవితం తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే his commandments are not a burden. 1 John 5 verse 3.
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. He says, I want to tell you fellas something. I've been keeping God's commandments for 65 years. ఆయన ఏం చెప్తున్నారంటే సహోదరులారా నేను ఒక మాట చెప్తాను, 65 సంవత్సరాల నుంచి నేను దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నాను. And his yoke is easy. His burden is light. They are not a burden. ఆయన కాడి సులువుగా ఉంటుంది, ఆయన భారము తేలిగ్గా ఉంటుంది, అది బరువైంది కాదు. Do you find any commandment of God a burden? దేవుని యొక్క ఏ ఆజ్ఞ అయినా బరువుగా ఉన్నట్లు మీకు అనిపిస్తుందా? Have you ever gone through Matthew 5, 6 and 7, the Sermon on the Mount? Do you feel some of them are so difficult, it's so difficult to live by God's standards? మీరు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివి దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం ఎంతో కష్టమని మీరు అనుకుంటున్నారా? Many Christians say that. I've had people come to my church in Bangalore and say, Brother Zach, your standards are too high. అనేక మంది క్రైస్తవులు అలా అంటారు. బెంగళూరులో మా సంఘంలో కొంతమంది వచ్చి జాక్పునిన్ గారు మీ ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి. I say, we're just preaching God's word. We never go beyond God's word. If we go beyond God's word, we'll be legalists. నేనేం చెప్పానంటే మేము దేవుని యొక్క వాక్యాన్నే బోధిస్తున్నాము, దేవుని వాక్యంలో ఉన్న ప్రమాణాల కంటే మేమేమి ముందుకు వెళ్ళట్లేదు. అలా వెళ్ళినట్లయితే మేము అక్షరానుసారం అవుతాం. We preach exactly the level of God's word. మేము ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో ఏ ప్రమాణం ఉందో ఆ ప్రమాణాన్నే బోధిస్తున్నాం. But we're not going to lower it to please anybody. Because if we lower it, we will not be anymore the church that Jesus wants to build. ఎవరి కోసమైనా ఎవరిని సంతోషపెట్టడానికైనా వాటిని మేము తగ్గించట్లేదు. ఆ ప్రమాణాలను మేము తగ్గించినట్లయితే మేము యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘంగా పిలువబడం. It's total freedom from sin that we speak of. పాపము నుండి సంపూర్ణమైన విడుదల గురించి మేము మాట్లాడుతున్నాం. When people say this church has got too high a standard, it's like going to a hospital and saying, well, I'm not going to get my family member admitted to this hospital because the standard of hygiene here is too high. ఇది ఎలా ఉంటుందంటే ఈ సంఘంలో ఎంత ఉన్నతమైన ప్రమాణాలను చెప్తున్నారు అంటే మీరు ఒక ఆసుపత్రికి వెళ్ళి ఈ ఆసుపత్రిలో మా కుటుంబంలో నేను ఎవరిని చేర్చను ఎందుకంటే ఇక్కడ మరీ పరిశుభ్రంగా ఉంది అని అంటారా? I'd like to go to a hospital which is a little dirtier. Does anybody say anything crazy like that? నేను కొంచెం మురిగ్గా ఉన్న ఆసుపత్రికి వెళ్తాను అని ఎవరైనా అలా వెరితనంగా అంటారా? If the treatment is free, why would you go to a dirtier hospital? ఒకవేళ మంచి ఆసుపత్రిలో చికిత్స కూడా నీకు ఉచితంగా ఇస్తున్నట్లయితే ఎందుకు మురికిగా ఉన్న ఆసుపత్రికి వెళ్తావు? Are you against a hospital because the standard is too high? ఆ ఆసుపత్రిలో ఉన్నతమైన ప్రమాణాలు ఉన్నాయని ఆసుపత్రికి వ్యతిరేకంగా మారావా నువ్వు? Or when you're admitting a child in school, you go to the principal and say, your standard of education is too high in the school, so I better not admit my child here. లేక మీ పిల్లల్ని ఒక పాఠశాలలో చేర్చేటప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మీ పాఠశాలలో విద్యా ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి కాబట్టి నా పిల్లల్ని నేను చేర్చనని చెప్తావా? Don't you want your children to get a good education? మీ పిల్లలకి మంచి చదువు కావాలి మీరు అనుకోరా? Or do you say your standard of discipline is too high? I like my child to be a little indisciplined. Is that how you select a school? లేక మీ క్రమశిక్షణ చాలా బాగుంది కాబట్టి క్రమశిక్షణ లేని స్కూల్లో నేను చేరుస్తాను అని మీరు అంటారా? In the matters of health, hospitals and education, schools, we always want the best. ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రులు, చదువుకు సంబంధించి పాఠశాలలు ఎప్పుడూ కూడా శ్రేష్టమైనవే కావాలని మనం కోరుకుంటాం. But in matters of the Christian faith, we're willing to take lower levels of spiritual hygiene, lower levels of spiritual education. Why is that? కానీ క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన వాటిలో మాత్రం తక్కువ పరిశుభ్రంగా ఉండేటట్లు, తక్కువ ఆత్మ సంబంధమైన విద్యా ప్రమాణాలు ఉండేటట్లు మనం చూసుకుంటాం. ఎందుకు? Because we value health, we value education, but we don't value our spiritual life. That is the plain truth. ఎందుకంటే మనము ఆరోగ్యానికి విలువిస్తాం, చదువుకు విలువిస్తాం, కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు విలువ ఇవ్వము. అది సత్యం. And that's why they say when it comes to spiritual things, I like to attend the same church my grandfather and great-grandfather always belonged to. అందుకే ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి నేను మా తాత వెళ్ళిన సంఘానికి వెళ్తాను, మా ముత్తాత వెళ్ళిన సంఘానికి వెళ్తానని చెప్తాం. Really? Would you like to go to the same school that your great-grandfather attended?
మీ ముత్తాత వెళ్ళిన పాఠశాలకి నువ్వు వెళ్తావా? Would you put your child in the same hospital that your great grandmother was admitted to when she was sick? మీ గ్రేట్ గ్రాండ్ మదర్ బాగాలేనప్పుడు ఏ ఆసుపత్రికి వెళ్ళిందో మీ పిల్లల్ని ఆసుపత్రిలో మీరు జాయిన్ చేస్తారా? Why do you go to a better hospital today? Why do you go to a better school today? ఈనాడు ఎందుకు మీరు శ్రేష్టమైన ఆసుపత్రికి వెళ్తారు, శ్రేష్టమైన పాఠశాలకు వెళ్తారు? It's because you value health, you value education, but you don't look for a better church. No. ఎందుకంటే నీవు ఆరోగ్యానికి విలువిస్తున్నావు, చదువుకు విలువిస్తున్నావు, కానీ నీవు శ్రేష్టమైన సంఘానికి వెళ్ళవు. Because you don't care for spirituality. You don't care for God. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలను పట్టించుకోవు, దేవుణ్ణి పట్టించుకోవు. I mean, that's the plain truth. Somebody has probably not told you the plain truth to your face, but you can hear it today. అది ఎంతో సరళమైన సత్యం. బహుశా నీతో ఎవరు కూడా ఆ సరళమైన సత్యాన్ని చెప్పండకపోవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు వింటున్నావు. And we seek to specialize in speaking the whole truth, which is in God's word. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సంపూర్ణమైన సత్యాన్ని బోధించడానికి మేము ప్రత్యేకంగా పిలువబడ్డాం. God's commands are not a burden. Every single command of Jesus Christ we're supposed to obey. దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ప్రతి ఆజ్ఞకు కూడా విధేయత చూపించాలి. One of the prayers I prayed in my own life is, Lord, before I end my life and leave this earth, I want to obey every single commandment that you have given for Christians to obey. నేను చేసే ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నేను ఈ భూమిని విడిచి వెళ్ళేదానికి ముందు క్రైస్తవులకు విధేయత చూపించమని నువ్వు ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చావో ప్రతి ఆజ్ఞకు నేను విధేయత చూపించాలి. Not the ones you gave Israel, like killing lambs and paying tithes and all that. అంటే ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు కాదు, అక్కడ గొర్రెలను చంపమని లేకపోతే దశంభాగం చెల్లించమని, అవి కాదు. But everything you gave Christians to obey. కానీ క్రైస్తవులు విధేయత చూపించమని నీవు ఏదైతే ఆజ్ఞాపించావో వాటికి నేను విధేయత చూపించాలి. To give cheerfully and to make inner sacrifices. సంతోషంగా ఇవ్వటం, అంతరంగంలో త్యాగం చేయటం, and to hide our sacrifice from men, etc. మనం చేసిన త్యాగాలు ఎవరికి తెలియకుండా ఉండటం. Every command that you gave to Christians, I want to obey. క్రైస్తవులకు నీవిచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా నేను విధేయత చూపించాలనుకుంటున్నాను. Never to lust with my eyes and never to tell lies. మోహపు చూపులు చూడకుండా ఉండటం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం, and never to be angry. కోప్పడకుండా ఉండటం. I want to obey everything before I leave this earth. I don't want to leave this earth with all those commands unfulfilled in my life. నేను ఈ భూమిని విడిచిపెట్టే ముందు ప్రతి ఆజ్ఞకు నేను విధేయత చూపించాలి. ఏ ఆజ్ఞకు కూడా విధేయత చూపించకుండా నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. I want to encourage you to pray that little prayer. మీరు కూడా అటువంటి చిన్న ప్రార్థన చేయాలని నేను ప్రోత్సహిస్తున్నాను. And I've also prayed, Lord, I want to claim every promise you have given for Christians on earth. ప్రభువా, నీవు ఈ భూమి మీద క్రైస్తవులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా స్వతంత్రించుకోవాలని కూడా ప్రార్థించాను. Like if you get 10 checks in the mail one day, you don't go and cash 5 of them in the bank. అది ఎలా ఉంటుందంటే, నీకు 10 చెక్కులు వస్తే బ్యాంకులోకి వెళ్ళి 5 చెక్కులే నువ్వు మార్చుకోవు. You deposit all 10 of them in the bank. Why do you deposit all 10? బ్యాంకులో ఆ 10 చెక్కులను నువ్వు డిపాజిట్ చేస్తావు. ఎందుకు ఆ 10 నువ్వు డిపాజిట్ చేస్తావు? There are many promises in scripture. They are like checks. దేవుని యొక్క వాక్యంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. అవి చెక్కులు లాంటివి. I want to encash all of them before I leave this earth. They are meant for me. ఈ భూమిని నేను విడిచిపెట్టేదానికి ముందు అవన్నీ కూడా నేను స్వతంత్రించుకుంటాను, ఎందుకంటే అవి నా కోసమే ఉన్నాయి. 2 prayers I would recommend that you pray. Lord, help me to obey every commandment in the Bible before I leave this earth. ఈ 2 ప్రార్థనలు మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒకటేంటంటే, ప్రభువా, నేను ఈ భూమిని విడిచిపెట్టేదానికంటే ముందు ప్రతి ఆజ్ఞకు నేను విధేయత చూపించాలి. Help me to claim every promise for Christians before I leave this earth. క్రైస్తవులకు మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకునేటట్లు నాకు సహాయం చేయమని అడగాలి. His commandments are not a burden. His yoke is easy. His burden is light. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన కాడి సులువుగాను, ఆయన భారము తేలిగ్గాను ఉన్నాయి. And following on from there, you read in Matthew chapter 12. అక్కడ నుండి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని చూస్తాం. Jesus contrasting the rest that he had spoken of here in 11:28 and 29 with the false rest that the Pharisees were trying to keep in their understanding of the Sabbath. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29లో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విశ్రాంతి గురించి అయితే చెప్పారో దానికి పరిసయ్యులు
చెప్పే తప్పుడు విశ్రాంతి దినం గురించి, ఆ విశ్రాంతి గురించి ప్రభు ఇక్కడ వ్యత్యాసాన్ని చెప్పారు. They didn't understand the real meaning of the Sabbath. And that's what you read of in the next 12 verses of chapter 12. నిజంగా విశ్రాంతి దినము ఎందుకు ఇవ్వబడిందో వాళ్ళకి నిజమైన అర్థం తెలియలేదు. అందుకే ఇక్కడ 12వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు మనం దాన్ని చూస్తాం. Matthew chapter 12 and verse 1. At that time Jesus went on the Sabbath. There are two incidents spoken of here. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా. ఇక్కడ రెండు సంఘటనలు ప్రస్తావించబడ్డాయి. One in verses 1 to 7 and the other in verses 8 onwards. ఒకటేమో 1 నుండి 7 వచనాలు, రెండోదేమో 8వ వచనం నుండి. Both are incidents that took place on a Sabbath day. ఈ రెండు కూడా విశ్రాంతి దినమున జరిగిన సంఘటనలు. And this follows immediately after his saying, "Come to me and I'll give you rest. Take my yoke upon you and you will find rest for your soul." ఇవి ఎప్పుడు జరిగినాయి అంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును, నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని చెప్పారు, దాని తర్వాత జరిగినాయి. In other words, you will find the fulfillment of the Old Testament Sabbath if you come to me. ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, పాత నిబంధనలో ఏదైతే విశ్రాంతి దినం ఉందో అది మీరు నా యొద్దకు వచ్చినట్లయితే అది నెరవేర్చబడుతుంది అని. You'll be able to stand on a sea of glass where you don't have a panic, you don't live in fear or anxiety or tension or bitterness or jealousy. There's no turmoil inside your heart, but rest. మీరు ఆ స్ఫటికపు సముద్రం మీద నిలబడొచ్చు. మీలో ఎటువంటి భయము, ఆందోళన, అసూయ, ఎటువంటి ఆందోళన ఉండదు. కేవలం విశ్రాంతిని మాత్రం కలిగి ఉంటారు. And then the Holy Spirit speaks about the false understanding of the Sabbath the Pharisees had. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, పరిసయ్యులు విశ్రాంతి దినం గురించి ఏదైతే తప్పుడు అర్థాన్ని కలిగి ఉన్నారో దాన్ని వివరిస్తూ ఉన్నారు. At that time Jesus went on the Sabbath through the grain fields, and his disciples became hungry and began to pick the heads of grain and eat. Now you know there was a law in the Old Testament. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది, that you were permitted to pick these things from another person's field. You couldn't take a basket and collect food from another person's field, but you could pick something to eat. పాత నిబంధనలో ఏముందంటే, వేరే వాళ్ళ పంట చేలలో నువ్వు తీసుకొని తినొచ్చు. నువ్వు పెద్ద పెద్ద గంపలు తీసుకొని అవన్నీ కోసుకోకూడదు, కానీ నువ్వు తినటానికి కోసుకోవచ్చు. That was a law. God himself has said that, so that if somebody is hungry and he's walking through somebody else's field, he can pluck fruit from there and whatever he wants and eat it, but he shouldn't come and pick baskets of it to go and sell it or take it home. అది దేవుడే ఇచ్చిన ఒక నియమం. ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నట్లయితే, ఆ వ్యక్తి ఆకలి కొని ఉన్నట్లయితే వేరే వాళ్ళ పంట పొలాల్లో ఉన్నది అది పండు కానీ ఏదైనా కోసుకొని తినొచ్చు, కానీ నీవు గంపలు తీసుకొని కోసుకొని ఇతరులకి అమ్మకూడదు. But if he's hungry, right there he can eat it. God was trying to teach people to be generous. అక్కడ ఆకలి కొని ఉన్నట్లయితే నీవు కోసుకొని తినొచ్చు అంటే, అక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే ధారాళంగా ఇవ్వటం గురించి చెప్తున్నారు. So that was perfectly lawful, permitted under the law. ధర్మశాస్త్రం కింద అది అనుమతించబడింది. But the problem was they were doing it on the Sabbath day. ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు విశ్రాంతి దినాన చేస్తున్నారు. And the Pharisees, they said, your disciples are doing what is not lawful to do on a Sabbath day. పరిసయ్యులు చూసి ఏమంటున్నారంటే, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదు నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పారు. You can't pick the heads of grain on a Sabbath day. విశ్రాంతి దినాన నువ్వు వెన్నులు త్రుంచి తినకూడదు. If you are hungry, and Jesus defended his disciples. He always defended his disciples and even sinners whenever legalists tried to attack them. ఆకలి కొని ఉన్నా కానీ వాళ్ళు తినకూడదు అన్నట్లు పరిసయ్యులు చెప్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని సమర్థించారు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ అక్షరానుసారుల నుంచి తన శిష్యుల్ని, పాపులని ఆయన సమర్థించారు. When the legalists wanted to stone a woman caught in adultery, Jesus quickly came to the side of the woman and said, well, he who is without sin, throw the first stone. Go right ahead. అక్షరానుసారులు ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి రాళ్ళు వేయటానికి సిద్ధపడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె పక్షమున నిలబడి, మీలో పాపం లేని వాడు మొదటి రాయిని వేయమని చెప్పారు.
And they all went away, beginning with the eldest, it says. వాళ్ళందరూ కూడా పెద్దలు మొదలుకొని చిన్నల వరకు వెళ్ళిపోయారు అని రాయబడింది. They wouldn't dare to pick up a stone, because if they had, Jesus would have revealed all their sins. They knew that. వాళ్ళు రాళ్ళు ఎత్తడానికి కూడా భయపడ్డారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు రాయి పట్టుకున్న యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ పాపాలన్నీ బయట పెడతారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. So they got scared and they went away. వాళ్ళు ఎంత భయపడి వెళ్ళిపోయారు. So here we see the Pharisees, trying to pick on Jesus and saying, your disciples are doing something unlawful, and Jesus strongly defends them. ఇక్కడ పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువుని చూసి నీ శిష్యులు చేయకూడనిది చేస్తున్నారు అన్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులను ఎంతగానో సమర్థించారు. Jesus always defends his people. His disciples were not perfect. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు మనం చూసినట్లయితే వాళ్ళు కూడా ఏం పరిపూర్ణంగా లేరు, కానీ ప్రభు వాళ్ళని సమర్థించారు. And Jesus will defend us imperfect people against legalists. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్షరానుసారులకు వ్యతిరేకంగా పరిపూర్ణత లేని మనల్ని కూడా సమర్థిస్తారు. He's always against legalists. Remember that. అయినప్పుడు కూడా అక్షరానుసారులకు వ్యతిరేకంగా ఉండేవారు. జ్ఞాపకం ఉంచుకోండి. He would rather take the side of a sinner and try to save that sinner and be against the legalist who wants to condemn the sinner. అయినప్పుడు కూడా ఒక పాపాత్ముని పక్షం నిలబడి పాపాత్ముడిని సమర్థించారు, కానీ అక్షరానుసారులకు వ్యతిరేకంగా ఉండి ఆ అక్షరానుసారులు శిక్షా విధిలోనికి తీసుకొచ్చినట్లు ప్రభు అనుమతించలేదు. He said to them, he says, take your Bible. You read in your Bible how David, when he was hungry, you read that in 1 Samuel. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీ బైబిల్ తీసుకొని మొదటి సమయాల్లో దావీదు ఏం చేశాడో చదవమని చెప్పారు. He and his companions entered the house of God and they ate the consecrated bread. You read that in 1 Samuel chapter 21 and verse 6. దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైను తనతో కూడా ఉన్నవారైను తినకూడదని సముఖపు రొట్టెలు తినెను. మొదటి సమూయేలు 21:6 మనం చూస్తాం. How David was hungry. This is before he became king. He was going around being chased by Saul. దావీదు రాజు కాకమునుపు సౌలు చేత తరంబడుతూ ఉన్నప్పుడు ఆయన ఆకలిగొని ఉన్నాడు ఒకసారి. And he came to, whatever was the tabernacle those days. There was no temple. ఆ రోజుల్లో దేవునికి ఆలయం లేదు, కానీ ప్రత్యక్ష గుడారం ఉంది. And the priest was there and he asked them, do you have any food here? అక్కడ యాజకుడి దగ్గరికి వెళ్ళి తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. And the priest said, the only food we have is what we keep inside the holy place. దేవుని యొక్క సముఖంలో పెట్టే రొట్టె మాత్రం ఉందని చెప్పాడు. The consecrated bread, which is not lawful for non-Levite priests to eat. That was a law. లేవీయులు కానివారు వాటిని తినకూడదు. అది ధర్మశాస్త్రంలోని నియమము. God himself had given that law. దేవుడు ఆ నియమాన్ని ఇచ్చాడు. That only the Levites are permitted to eat what they call that consecrated bread put in the table in the most holy place, in the holy place. పరిశుద్ధ స్థలములో ఉంచే సముఖపు రొట్టెని కేవలం లేవీయులు మాత్రమే తినాలి. And only the priests were allowed to do that, and he ate it. కేవలం యాజకులు మాత్రమే తినవలసిన రొట్టెని దావీదు తిన్నాడు. And God didn't kill him. దేవుడు ఏమీ చంపివేయలేదు దావీదుని. And then he takes another example. ఆయన మరొక ఉదాహరణ కూడా తీసుకున్నారు. He says, on the Sabbath, the priests go into the temple and do their service there, and they don't break the law. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం చదవలేదా? Don't they do any service there on the Sabbath day? మరి వాళ్ళు విశ్రాంతి దినమున సేవ చేసినా వాళ్ళేమీ ఉల్లంఘించలేదే. So he takes these examples from the Old Testament and he says, listen, you fellas, something greater than the temple is here. పాత నిబంధనలో ఈ ఉదాహరణలో చూపించి వాళ్ళతో ఏమంటున్నారంటే, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. It's me, the Son of God. నేనే దేవుని కుమారుణ్ణి. So if they could do that in an Old Testament temple without violating the Sabbath, then there's nothing wrong with my disciples doing that. పాత నిబంధన దేవాలయంలోనే ఉల్లంఘించకుండా వాళ్ళు ఇవి చేయగలిగినట్లయితే నా శిష్యులు కూడా ఏమీ ఇక్కడ ఉల్లంఘించట్లేదు. God did not make man after he made the Sabbath. దేవుడు విశ్రాంతి దినాన్ని చేసి తర్వాత మానవుని సృష్టించలేదు. It's not that he made the Sabbath on the 6th day, man on the 7th day. Hey, we made a law,
now we got to make man somebody to obey that law. It wasn't like that. దేవుడు 6వ దినాన విశ్రాంతి దినాన్ని చేసి 7వ దినాన మానవుని చేసి ఇప్పుడు మన నియమాన్ని పాటించడానికి ఒక మనిషి కావాలని దేవుడు సృష్టించలేదు. ఆ విధంగా చేయలేదు. It was man who was made on the 6th day, and the Sabbath was made subsequently to bless man. మానవుడు 6వ దినమున సృష్టించబడ్డాడు. తర్వాత 7వ దినమున విశ్రాంతి దినముగా చేయబడింది. ఎందుకంటే మానవుడిని ఆశీర్వదించడానికి అది. It was a day of rest for him to fellowship with God. దేవునితో సహవాసం చేయడానికి అది ఒక విశ్రాంతి దినం. And the Pharisees had made that into a rigid commandment that brought bondage to people. దాన్ని పరిసయ్యులు ఏం చేశారంటే ఏదో వాళ్ళే ఒక కొత్త ఆజ్ఞలు పెట్టేసి ప్రజలను బంధించారు. And so Jesus speaks to them. He says, if you had known the meaning of this commandment, that I desire compassion and not sacrifice. I desire compassion and not sacrifice. A quotation from Hosea chapter 6 verse 6. You would not have condemned the innocent. ఆ తర్వాత ప్రభు వాళ్ళతో ఈ విధంగా చెప్పారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాటని, కనికరమనే కోరుచున్నాను గాని బలిని నేను కోరనని వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. See, this desire to condemn innocent people is there among a lot of Christians today. ఈనాడు అనేక మంది క్రైస్తవుల్లో మనం చూసినట్లయితే నిర్దోషులని దోషులు అని తీర్పు తీర్చే స్వభావం ఉంది ఎంతగానో. They look at someone, judge him and condemn him. వాళ్ళు ఆ వ్యక్తిని చూస్తారు, తీర్పు తీరుస్తారు, దోషులని తీర్పు తీర్చేస్తారు. One of the most disobeyed commandments that Christians disobey today is this commandment in John chapter 7 and verse 24. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఉన్న దీనికి అనేక మంది క్రైస్తవులు అవిధేయత చూపిస్తూ ఉంటారు. Jesus said, do not judge according to the appearance or the outward appearance, but judge with righteous judgment. వెలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనెను. He didn't say you can't judge. He said judge righteously. మీరు అసలు తీర్పు తీర్చకూడదు అని చెప్పలేదు, న్యాయమైన తీర్పు తీర్చమని చెప్పారు. But not by just what you see on the outside. కానీ నువ్వు చూసేదాన్ని బట్టే కాదు, బాహ్యంగా వెలిచూపుని బట్టి కాదు. So often Christians just look at someone and they've already passed a judgment. తరచుగా క్రైస్తవులు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని చూసిన వెంటనే తీర్పు తీర్చేస్తారు. Hey, that person doesn't dress like me. That person wears ornaments, I don't wear it. నేను వేసుకున్నట్లు ఆ వ్యక్తి దుస్తులు వేసుకోలేదు, లేకపోతే నేను బంగారపు నగలు పెట్టుకోలేదు, ఆ వ్యక్తి బంగారపు నగలు పెట్టుకుంది. It's some external thing. He's wearing a dress, he's wearing a t-shirt when he comes to church. He should be a long sleeve shirt when he comes to church. ఆ వ్యక్తి టీ-షర్ట్ వేసుకొని ఆదివారం మీటింగ్కి వచ్చాడు, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని రావాలి కదా అని బాహ్య సంబంధమైన వాటి గురించి తీర్పు తీరుస్తూ ఉంటారు. Some stupid rule like that, which is not found anywhere in scripture, but which they made themselves. లేఖనాల్లో మనం ఎక్కడా చూడని బుద్ధిహీనమైన అటువంటి ఆజ్ఞలను వాళ్ళు పెట్టుకుంటారు. I mean, the only rule about dressing that you find in scripture, which is not only for church on Sunday morning, but all the time, is for women to dress modestly 24 hours a day, 7 days a week. They must be modestly dressed, particularly when they're in public. They're modestly dressed. లేఖనాల్లో దుస్తుల గురించి ఉన్న ఒకే ఒక నియమం ఏంటంటే కేవలం ఆదివారం సంఘానికి వచ్చేటప్పుడే కాదు, కానీ రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు కూడా ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు సరి అయిన వస్త్రధారణ చేసుకోవాలి, స్త్రీలకు సంబంధించి కూడా. But other than that, there's no law of dressing. But Christians make all types of rules, religious legalists, and they judge others. And those other people whom they judge may be 10 times more spiritual than them in their private life. దానికి మించి వస్త్రధారణ గురించి ఎటువంటి నియమాలు లేవు, కానీ అనేక మంది అక్షరానుసారులు ఏం చేస్తారంటే బాహ్య సంబంధంగా ఇతరులను తీర్పు తీరుస్తూ ఉంటారు అనేక విషయాల గురించి. కానీ నిజానికి వీళ్ళు ఎవరినైతే తీర్పు తీరుస్తున్నారో వాళ్ళు వీళ్ళకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో, రహస్య జీవితాల్లో 10 రెట్లు ఆత్మీయులుగా ఉంటారు. Exactly like here. And to such Christians, I would say what Jesus said, go and learn the meaning of I desire compassion and not all these sacrifices.
ఇక్కడ ఉన్నట్లుగానే మనం చూసినట్లయితే అటువంటి క్రైస్తవులతో యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా నేను కూడా చెప్తున్నాను, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. So I believe there's a great need for this, and stop condemning innocent people. కాబట్టి నిర్దోషులను దోషులు అని తీర్చటం ఆపివేయాలి. For things which you have made a law, which God has not made a law. నీకు నువ్వే ఏదో కొన్ని రూల్స్ పెట్టుకున్నావు, దేవుడు అలాంటి రూల్స్ ఏం పెట్టలేదు. You know, you can take a law of God and make it much bigger than God made it. That's what these people were doing. నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకొని దేవుడు పెట్టిన దానికంటే ఇంకా దాని పరిమాణాన్ని పెంచటం, వీళ్ళు అదే చేశారు ఇక్కడ. The Sabbath was a law of God. విశ్రాంతి దినము అనేది దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నదే. You should not work on the Sabbath was because God wanted man to have at least one day in 7 in fellowship with Him. That was the purpose of it. విశ్రాంతి దినమున నీవు పని చేయకూడదు అని దేవుడే చెప్పాడు. ఎందుకంటే వారంలో ఒక్కరోజు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కోసం ఉండాలి అని. But the Pharisees expanded that. They didn't bother about fellowship with God. If they had fellowship with God, they wouldn't be condemning the disciples. ఇక్కడ పరిసయ్యులు దేవునితో సహవాసం కలిగి లేరు. ఒకవేళ దేవునితో సహవాసం కలిగి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్చేవాళ్ళు కాదు. It's obvious they didn't have that. They didn't understand the Sabbath. ముఖ్యంగా వాళ్ళు విశ్రాంతి దినం గురించి అర్థం చేసుకోలేదు. But they expanded it to all these silly rules about you can't do this and you can't do that. ఆ తర్వాత వాళ్ళు దాన్ని పెంచి పెద్ద చేసి నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, విశ్రాంతి దినాన్ని ఇది చేయకూడదు అని పెట్టారు. Do you know they had rules like there was a law in the there was a commandment in the law which said you shall not lift a burden on the Sabbath day. ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది, అదేంటంటే విశ్రాంతి దినమున నువ్వు బరువులు ఎత్తకూడదు అనేది. That means you not go around carrying weights and transferring suitcases from here to there. దాని అర్థం ఏంటంటే నువ్వు పెద్ద పెద్ద బరువులు మోయకూడదు, నువ్వు సూట్ కేసులు కానీ అవి కానీ ఇవి కానీ అక్కడికి ఇక్కడికి మార్చకూడదు అని అర్థం. They began to analyze that and began nitpicking. ఇప్పుడు దాన్ని బరువులు ఎత్తకూడదు అంటే ఏంటని దాన్ని చూడటం మొదలు పెట్టారు. And said, well, your sandals must be of so much weight, not more than this. కాబట్టి మీ చెప్పులు కూడా ఇంతే బరువు ఉండాలి, అంతకన్నా ఎక్కువ బరువు ఉండకూడదు. Your shoes must be so much weight, because if it's more than that weight, every time you walk you're lifting a burden. మీ షూస్ కూడా ఇంతే బరువు ఉండాలి, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ బరువు ఉంటే మీరు నడిచేటప్పుడు బరువు ఎత్తుతున్న దాంతో సమానం అది. Can you imagine a more stupid rule than that? అంతకన్నా బుద్ధిహీనమైన ఇంకొక రూల్ని మీరు ఊహించగలరా? And they would sit down and analyze, okay, we can't work on the Sabbath day and we can't even allow a Gentile to come and work for us on the Sabbath day. విశ్రాంతి దినమున మనం పని చేయకూడదు, అన్యులు కూడా ఎవరు వచ్చి మనకు పని చేయకూడదు. You know, take the advantage of somebody else working for us, and then they would sit and decide, what if a hen laid an egg on the Sabbath day? Can we eat it or not? అది మంచిదే, వేరే వాళ్ళని కూడా మనము అలా అలసుగా తీసుకోకూడదు. అయితే మరి విశ్రాంతి దినమున కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, అది మనం తీసుకొని తినొచ్చా లేదా? You see how stupid these people were, and it's exactly like that. You find so many Christian legalists today in some churches examining others with all types of silly rules. చూడండి వీళ్ళు ఇక్కడ ఎంత బుద్ధిహీనంగా ఉన్నారో. అనేక మంది క్రైస్తవులు కూడా ఈరోజు అలానే ఉండి వేరే వాళ్ళ కోసం ఇలాంటి బుద్ధిహీనమైన రూల్స్ పెట్టుకుంటూ చిన్న చిన్నవి చూస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో. When they themselves are committing much bigger crimes, the lack of compassion. కానీ వాళ్ళేమో పెద్ద పెద్ద నేరాలు చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి కనికరం లేదు. They think sacrifice is what God's looking for primarily. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను త్యాగం చేయటమే నా బలినే దేవుడు కోరుకుంటాడు, కనికరాన్ని కాదనుకుంటారు. Compassion. I desire compassion and not sacrifice. This is what Jesus taught, and we need to understand all that Jesus taught. ఇక్కడ ప్రభు బోధించింది ఏంటంటే నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని బోధించారు, కాబట్టి యేసు బోధించిన దాన్ని అంతా మనం అర్థం చేసుకోవాలి. And then another example of what the Sabbath day, or another instance of what happened on the Sabbath day. Jesus said, because the Son of Man is Lord of the Sabbath, that's why I'm saying all this. ఇంకొక సంఘటన మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారే విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉన్నారు, అందుకే నేను ఇవన్నీ చెప్తున్నాను. I am the Lord of the Sabbath. విశ్రాంతి దినమునకు నేనే ప్రభువుని. I am the Lord of all the commandments. The person who gives the commandments is far greater than the commandments themselves. ఆజ్ఞలన్నిటికీ నేనే ప్రభువుని. ఆజ్ఞల కంటే కూడా ఆజ్ఞలు ఇచ్చిన వాడు ఎంతో గొప్పవాడు.
And departing from there, he went into a synagogue, and then something else happened there. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇక్కడ ఇంకొక సంఘటన జరిగింది. There was a man there with a withered hand. అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు కనపడెను. To me, this is a picture of Christians sitting today in many churches whose lives are withered by sin. ఇక్కడ ఊచ చెయ్యి అంటే నాకు కనపడే సాదృశ్యం ఏంటంటే అనేక మంది క్రైస్తవులు ఈరోజు పాపముతో ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. Their sins are forgiven, born again Christians, but perpetually defeated. వారి పాపములు క్షమించబడ్డాయి, తిరిగి జన్మించిన క్రైస్తవులే, కానీ ఎల్లప్పుడూ కూడా పాపంలో ఓడిపోతూ ఉన్నారు. By sin, perpetually lusting with their eyes, slaves to internet pornography, slaves to anger. ఎప్పుడు కూడా మోహపు చూపులు చూస్తూ ఉన్నారు, భూత చిత్రాలు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు కోపంలో పడిపోతూ ఉన్నారు. Slaves to an unforgiving spirit, withered. క్షమించలేని ఆత్మను కలిగి ఉన్నారు, వాళ్ళు ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. Exactly like this person. This person, only his hand was withered. ఖచ్చితంగా ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అలానే ఉన్నారు. ఇక్కడ ఈ వ్యక్తిని చూస్తే కేవలం చెయ్యి మాత్రమే ఓచ చేయగలిగి ఉన్నాడు. These people, their whole soul and spirit is withered. కానీ క్రైస్తవుల్ని చూసినట్లయితే ప్రాణము ఆత్మలో ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. Which is much worse. It's much better to have a withered hand than a withered soul and spirit. ఎండిపోయిన ప్రాణము ఆత్మను కలిగి ఉండటం కంటే కూడా ఎండిపోయిన చెయ్యిని కలిగి ఉండటం శ్రేష్టం. And so this is a picture to me of many born again Christians sitting in many churches withered. అనేక సంఘాల్లో తిరిగి జన్మించిన క్రైస్తవులు ఇలా ఎండిపోయిన స్థితిలో కూర్చొని ఉన్నారు. And Jesus wants to come and heal them. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వారిని స్వస్థపరచాలని కోరుకుంటున్నారు. And the religious leaders don't want that. కానీ మత సంబంధమైన నాయకులు ఆ విధంగా జరగటానికి ఇష్టపడలేదు. The religious leaders will not permit someone who preaches the message of total deliverance from sin to come and preach there. పాపం నుండి సంపూర్ణమైన విడుదలను ఎలా పొందాలో బోధించే ప్రసంగికుల్ని వాళ్ళు రానివ్వరు ఈ మత సంబంధమైన నాయకులు. Because first of all, it exposes those religious leaders themselves who are defeated. ఎందుకంటే మొట్టమొదట ఆ మత సంబంధమైన నాయకుల యొక్క ఓడిపోయిన స్థితినే ఇది తెలియజేస్తుంది కాబట్టి. Imagine if a preacher gets up in a church and says, "What can you teach other people if you still shout at your wife?" ఉదాహరణకు ఒక బోధకుడు వచ్చి నీ భార్య మీద నువ్వే అరుస్తూ ఉన్నావు, నువ్వు ఇతరులకు ఏం బోధిస్తావు అని చెప్పినట్లయితే The pastor sitting there will feel condemned because he shouts at his wife. అక్కడ కూర్చున్న పాస్టర్ గారి పరిస్థితి మీరు చూడండి. ఎందుకంటే తన భార్య మీద ఆయన అరుస్తుంటాడు. He doesn't preach victory over that. దాని మీద విజయం పొందటం ఎలానో ఆయన బోధించడు. So he doesn't want such a preacher to come to his church. Let everybody in this church remain with their withered lives. కాబట్టి ఆయన ఏంటంటే ఇతరులు ఎవరైతే ఈ విధంగా బోధిస్తారో వాళ్ళని రానివ్వడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎండిపోయిన స్థితిలోనే ఉండాలని కోరుకుంటాడు. So long as they pay their tithes and I get my salary and I can live comfortably, it's okay. వాళ్ళు దశంభాగాలు చెల్లించి నా జీతం నాకు వచ్చి నేను బాగున్నంత వాటికి బాగానే ఉంటుంది. The rest is not important. We'll just keep on preaching forgiveness of sins. మిగిలిందంతా నేను కేవలం పాప క్షమాపణ గురించి మాత్రమే చెప్తానని అనుకుంటాడు. That's the condition of many churches today. ఈనాడు అనేక సంఘముల యొక్క పరిస్థితి ఇది. And so there was this man with a withered hand, and they knew that Jesus would heal him, and so they questioned him. Is it lawful to heal on the Sabbath? ఇక్కడ ఓచ చేయగలిగిన వ్యక్తి ఉన్నాడు. అయితే వారు ఆయన మీద నేరపు మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగారు. They wanted him to say something so that they'd accuse him. యేసుక్రీస్తు ప్రభు మీద నేరం మోపాలని వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతున్నారు. There are people sometimes who are such sharp-minded Pharisees who want to find some fault in servants of God even today. Look for some fault. కొంతమంది ఎంతో పరిసయ్యుల యొక్క ఈ మనసును కలిగిన వారు ఉంటారు. వాళ్ళు ఏంటంటే దైవ సేవకుల్లో ఏదో ఒక చిన్న తప్పైనా కనుగొనాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. Look for some fault so that they can accuse. The whole purpose is accuse, because such people, such Christians, are in fellowship with Satan. వాళ్ళు ఏంటంటే దైవజనుల్లో ఏదైనా ఒక చిన్న తప్పైనా కనిపెట్టి వాళ్ళ మీద నేరం మోపాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు సైతాన్తో సహవాసం కలిగి ఉన్నారు. The accuser of the brethren who accuses Christians day and night. క్రైస్తవుల్ని దివారాత్రములు
వారి మీద నేరారోపణ చేసే సైతాన్తో వీళ్ళు సహవాసం కలిగి ఉన్నారు. So he said to them, okay, let me ask you fellas a question. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. If one of your sheep falls into a pit on the Sabbath day, will you leave him there for 24 hours? అందుకైనా మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినలా దాన్ని పట్టుకొని పైకి తీయడా, ఇది విశ్రాంతి దినం కాబట్టి 24 గంటలైనా ఆగాలని అనుకుంటాడా? Say today is Sabbath, I'm not supposed to do any work. I won't pull him out today, I'll wait till tomorrow. Pull him out on Sunday. నేను ఈరోజు ఆదివారం కాబట్టి నేను ఇంకా గుంటలో ఉండి పైకి తీయను అని అంటాడా? You know very well that you'd pull out that sheep immediately without bothering about whether it's breaking the Sabbath or not. మీరు ఆ గొర్రెను వెంటనే తీస్తారు, ఎందుకంటే నేను విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నామా లేదా అని ఆలోచించకుండా ఆ గొర్రెను తీస్తారు వెంటనే. Well, don't you think a man who's fallen into a pit like this is of more value than a sheep? ఇప్పుడు ఈ గుంటలో పడిన ఈ మనుషుడు గొర్రె కంటే శ్రేష్ఠుడు కాదా? Is it wrong to pull this man who's down in the pit with a withered hand, to pull him up and make him healthy? ఊచ చేయగలిగి గుంటలో పడి ఉన్న ఈ వ్యక్తిని నేను బాగు చేయటం శ్రేష్టమైంది కాదా? It is lawful to do good on the Sabbath day. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పాను. So you see, we may not have a problem with the Sabbath because most of us have got nothing to do with it. మనలో అనేక మందికి విశ్రాంతి దినానికి సంబంధించి మనకేమి సమస్య ఉండదు, ఎందుకంటే దానికి మనకేమి సంబంధం లేదు ఇప్పుడు. But we can be nitpicking about other laws which we have made stricter than God made them. కానీ మనం కొన్ని విషయాల్లో దేవుడు పెట్టిన దానికంటే దాన్ని ఇంకా ఎంతగానో పెద్దది చేసి చిన్న చిన్నవి కూడా చూసే పరిస్థితిలో మనం ఉంటాం. And we condemn people when they don't obey them. వాటికి విధేయత చూపించినప్పుడు ప్రజల్ని మనం దోషులుగా తీర్పు తీరుస్తాం. It's very easy to do that. I'm not encouraging disobedience to small laws. ఆ విధంగా చేయటం ఎంతో సులభంగా మనం చేస్తాం. ఇక్కడ నేను చిన్న చిన్న ఆజ్ఞలకి అవిధేయత చూపించమని నేను చెప్పట్లేదు. Because Jesus said there are small laws. He said if you keep the least of these commandments, you will be called great in the kingdom of heaven. That is in Matthew chapter 5 and verse 19. అల్పమైన ఆజ్ఞలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం ఆయన ఏం చెప్పారంటే, ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒక దాన్ని మీరి మనుషులకు అలాగు చేయి బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. But if you cancel even the least of these commandments, you'll be called least. You won't go to hell, but you'll be called least in the kingdom. కానీ ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన దాన్ని మీరి ఆ విధంగా బోధిస్తే నువ్వేం నరకానికి వెళ్ళవు, కానీ పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడతావు. So there are commandments which are least and there are commandments which are great. Jesus himself makes it clear. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటంటే ఆజ్ఞల్లో అల్పమైనవి ఉన్నవి, ప్రాముఖ్యమైనవి కూడా ఉన్నాయి. యేసు ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్పారు. But if you ignore even the least, you lose your position in heaven. కాబట్టి అల్పమైన ఆజ్ఞలను మీరినట్లయితే, దానికి విధేయత చూపించకుండా ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో నీ స్థానాన్ని నువ్వు అక్కడ నీ స్థానాన్ని కోల్పోతావు. So I'm not encouraging disobedience to a small commandment. I'm saying don't make that commandment broader and stricter than God's made it. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అల్పమైన ఆజ్ఞలకి అవిధేయత చూపించమని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు దాన్ని ఏ విధంగా చెప్పాడో దాన్ని మించి దాన్ని ఇంకా కఠినంగా చేయొద్దు, ఇంకా దాన్ని పెద్దదిగా చేయొద్దు అని చెప్తున్నాను. Leave it there. Leave it where it is. అది ఎక్కడ ఉందో అలానే అక్కడే ఉంచాలి. I'll give you an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. There is a commandment in 1 Corinthians 11 that when a woman prays or prophesies, she should veil her head. That's a very clear commandment. మొదటి కొరింథీ 11లో ఒక ఆజ్ఞ ఉంది. అదేంటంటే ఒక స్త్రీ స్తుతించేటప్పుడు కానీ ప్రవచించేటప్పుడు కానీ తల మీద ముసుగు వేసుకోవాలని. అది ఎంతో స్పష్టమైన ఆజ్ఞ. And the meaning for it and the explanation for it is also given there. దానికి అర్థం ఏంటో క్రింద వివరించటం కూడా జరిగింది. It's a symbol of her submission to her husband or to man's authority in the church, etc. అదేంటంటే తన భర్తకు లోబడి ఉండటం, పురుషుని యొక్క అధికారం క్రింద లోబడి ఉండటం. But people can expand that and say, hey, she should wear it all the time, even when they're not praying or prophesying. కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళు ప్రార్థన చేయకపోయినా ప్రవచించకపోయినా ఎప్పుడైనా సరే 24 గంటలు వేసుకొని ఉండాలని చెప్తారు కొంతమంది. That's ridiculous.
అదెంత హాస్యాస్పదం. Those are the Pharisees of today. I've met people like that. ఈనాటి పరిసయ్యులు వీళ్ళే. అలాంటి వాళ్ళు నేను కలుసుకున్నాను కూడా. And they ask me, does your wife veil her head 24 hours? I say, no. She does it when she prays or prophesies. She does it in a church service. వాళ్ళు నన్ను అడిగారు, నీ భార్య 24 గంటలు కూడా తల మీద ముసుగు వేసుకొని ఉంటుందా అంటే లేదని చెప్పాను. ప్రార్థన చేసేటప్పుడు, ప్రవచించేటప్పుడు మాత్రమే సంఘ కూడికలో చేస్తుందని చెప్పాను. When she sings praise to God, she veils her head. సంఘ కూడికలో దేవుణ్ణి స్తుతించేటప్పుడు, పాడేటప్పుడు తన తల మీద ముసుగు వేసుకుంటుంది. They say, but the Bible says we should pray always. You see how you can take another verse. మరి వాళ్ళు ఏమంటారంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది కదా అంటారు. చూడండి మరొక వచనాన్ని వాళ్ళు ఎలా తీసుకొస్తారు. And I say, what do? Do you veil your head when you're asleep or in bed? One person said, yes, my wife does even then. I said, amazing. మరి ఒకవేళ నీ భార్య నిద్రిస్తున్నప్పుడు అప్పుడు కూడా ముసుగు వేసుకుంటుందా అంటే ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే నా భార్య అప్పుడు కూడా ముసుగు వేసుకొని పడుకుంటుందని చెప్పారు. I said, let me ask another question. Does she veil her head when she's having a shower or bathing? నేను ఇంకొక మాట అడిగాను, మరి తను స్నానం చేస్తున్నప్పుడు తల మీద ముసుగు వేసుకుంటుందా అని అడిగాను. Shouldn't she be praying then if you have to pray always? No reply to that question. మరి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంటే అప్పుడు కూడా ప్రార్థన చేయాలి కదా అని నేను అడిగినప్పుడు దానికి జవాబు లేదు. See, this is how, like Jesus silenced people, I've had the opportunity to silence these legalists as well. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా పరిసయ్యుల నోరు మూయించారు. కొన్నిసార్లు నాకు కూడా ఇలాంటి అవకాశం వచ్చింది అక్షరానుసార్లు నోరు మూయించడానికి. So we have to be very careful that we don't stretch God's commandment beyond what God says. That's what we can learn from this passage. ఈ వాక్య భాగం నుండి మనం నేర్చుకునేది ఏంటంటే దేవుడు ఒక ఆజ్ఞను ఎంతవరకు ఇచ్చారో అంతవరకు మనం పాటించాలి, కానీ దాని పరిమాణాన్ని పెద్దగా చేసి దాన్ని ఇంకా కఠినంగా చేయకూడదు. What Jesus said we must teach and preach completely. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పారో దాన్ని మనం సంపూర్ణంగా ప్రకటించాలి. The important commandments, what we think are the least commandments, but we're not to make them bigger and stricter than God made it. అవి ప్రాముఖ్యమైన ఆజ్ఞలైనా అల్పమైన ఆజ్ఞలైనా కానీ మనం పాటించాలి. అయితే వాటిని ఉన్నదానికంటే కూడా మనము పెద్దగా చేయకూడదు. And so he told the man, stretch out your hand. And the man stretched it out and he was restored. ఆ తర్వాత ప్రభు ఆ మనుషునితో నీ చెయ్యి చాపమను, వాడు చెయ్యి చాపగా రెండవ దాని వల్ల అది బాగుపడిను. And imagine if you saw a man with a withered hand healed, you should be excited, you should be shouting hallelujah. చూడండి, ఒక ఊచ చేయగలవాని చెయ్యి స్వస్థత పొందినప్పుడు నిజంగా మనం ఎంతో సంతోషించాలి, హల్లెలూయా అని దేవుని స్తుతించాలి. And everybody there should have been excited, but the Pharisees went out and they counseled together against him how they might destroy him. చూడండి, అందరూ సంతోషిస్తారు. అయితే పరిసయ్యులు ఏం చేశారు చూడండి, అంతటా పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయన ఎలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి. What a word! Because he had helped a man with a withered hand, they want to destroy him. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఊచ చెయ్యి గలవాని చెయ్యి బాగుపరిచినందుకు ఆయన సంహరించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. Don't you think they were inspired by the devil himself? అపవాది చేత వాళ్ళు ప్రేరేపించబడుతున్నారని మీకు అర్థం కావట్లేదా? Great Bible scholars can be inspired by the devil. ఎంతో గొప్ప బైబిల్ జ్ఞానం కలిగిన వాళ్ళు అపవాది చేత ప్రేరేపించబడుతున్నారు. When they want to hurt others. ఆ విధంగా ఇతరులను గాయపరచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. Today they wanted to kill him physically. Today a lot of great Bible scholars kill other servants of God with their tongue. వాళ్ళైతే యేసుక్రీస్తు ప్రభువుని భౌతికంగా సంహరించడానికి ప్రయత్నం చేశారు. ఈనాడు అనేక మంది బైబిలు జ్ఞానం కలిగిన బోధకులు ఇతర దైవజనుల్ని వాళ్ళ నోటితో సంహరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. The tongue is the weapon they use, not daggers and spears. వాళ్ళు నాలుక అనే ఆయుధంను వాడుతున్నారు, కానీ డాగులను వాళ్ళు వాడట్లేదు. With the tongue, with their articles, they hit out against people who are proclaiming total freedom from sin. ఎవరైతే దైవజనులు పాపము నుండి సంపూర్ణ విడుదల గురించి బోధిస్తున్నారో వాళ్ళని నాలుకతో సంహరిస్తున్నారు, వాళ్ళు రాసే ఆర్టికల్స్తో సంహరిస్తున్నారు. Healing from the withered hand, healing from a withered life. ఊచ చేయగల వాళ్ళని స్వస్థపరిచే దైవజనుల్ని, ఎండిపోయిన జీవితాలను బాగు చేసే దైవజనుల్ని ఆ విధంగా చేస్తున్నారు. And Jesus, aware of all this, went away from there. యేసు ఆ సంగతి తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాను. Jesus didn't
hang around trying to prove that he was a brave person. The Bible says, Jesus said that when they persecute you in one city, go to another. యేసుక్రీస్తు ప్రభు అక్కడే ఉండి నేను ఎంతో ధైర్యవంతుడని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు, మీకు ఒక పట్టణంలో హింస కలిగితే మరొక పట్టణానికి వెళ్ళిపోమని చెప్పారు. Don't try to show your bravery there. If somebody wants to kill you, don't go there. మీ ధైర్యాన్ని అక్కడే ఉండి మీరు చూపించాల్సిన అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే అక్కడ ఉండొద్దు. He withdrew from there and went somewhere else because he knew what their intentions were. You know, there's a great verse in John chapter 7. యేసు ఆ సంగతి తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఆయనకు తెలుసు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఈ మాట ఉంది, which says that when Jesus knew that the people in Judea wanted to kill him, he did not go there. Why should he go there? He didn't walk in Judea because John 7 verse 1. యూదయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆయన చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళలేదు, ఆ యూదయ ప్రాంతం దగ్గరికి ఆయన సంచరించలేదు. యోహాను 7:1. But later on in the same chapter, when his father told him to go, he went. ఆ తర్వాత అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే తన తండ్రి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన వెళ్ళాడు. So we don't take unnecessary risks. That's what we learned from Christ's life. క్రీస్తు యొక్క జీవితం నుండి మనం నేర్చుకునేది ఏంటంటే అనవసరమైన రిస్క్ మనం తీసుకోకూడదు. But we are willing to go if the Lord tells us to go to any place on earth. He will protect us. కానీ భూమి మీద ఏ ప్రదేశానికైనా దేవుడు వెళ్ళమంటే మనం వెళ్ళటం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు. But we don't take unnecessary risk to show how brave we are or to show our faith. మనం ఏదో ధైర్యవంతులు అని రుజువు చేసుకోవటానికో లేకపోతే మన విశ్వాసాన్ని ప్రదర్శించడానికో అనవసరంగా రిస్క్ తీసుకోకూడదు. We'll continue our study in the next episode. తర్వాత అధ్యయనంలో దీన్ని మనం కొనసాగిద్దాం.